విశ్వరూపం చూస్తారు ఒక్కొక్కడు కూడా. ఇగో మ్యాన్సన్ హౌస్, ఇగో తమనన్న మ్యూజిక్ ఏదైతే ఉందో నిజంగా తమనన్న బిట్లేవో బాలయ్య దగ్గర ఉండిపోయినట్టు ఉంది. ఆ మ్యూజిక్ ఏంటి బ్రో, స్పీకర్లు పగిలిపోతున్నాయి లోపల. ఇక్కడ కొంచెం తగ్గించాడు. రేపటి నుంచి ఇగో మార్నింగ్ షోకి కొంచెం తక్కువ పెట్టుకుంటాము స్పీకర్ సౌండ్లు, ఎందుకంటే మామూలుగా లేదు మ్యూజిక్ కూడా. ఇంకా ఒక సీన్ ఉంది కదా, మీరు అందరు టీజర్లో చూసారు, ఏది రివర్స్లో బాలైతే పిల్లలు దిష్టి తీస్తాడు. ఆ సీన్ అయితే ఇగో ఒకటే మాట, సూపర్ హీరో సినిమాకి మీకు అక్కర్లేదు లాజిక్స్, బాలయ్య సినిమాకి ఎందుకు ఫిజిక్స్. అంతేకాకుండా డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే ఉదయాన్నే సాదాపులో అమ్ముతారు పాయ, ఏం తీసాడయ్యా మా పోయా. స్టోరీ లైన్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ది ఎక్కడైతే ఆగిందో సెకండ్ కూడా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. హిమాలయాల్లోనే అలా బాలయ్య బాబు నడుచుకుంటూ వస్తుంటే జార్జియాలో అంత చలిలో ఒక్కడనే ఒకసారి మైక్ ఎవరండి మైక్ ఇగో మామూలుగా ఉండదు మరి బాలయ్యతో. ఇగో మ్యాన్సన్ హౌస్ చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యా, నాకు నచ్చింది చాలా. అందరూ హ్యాపీ. అయ్యో దాని గురించి చెప్పే, అక్కడ బాక్సులు బద్దలవ్వలేదు అంటే జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం సూపర్ ఉంది. బాగుందండి, ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే పనుల అవసరం అంతే. ఇది బాలయ్య గారి ఫ్యాన్స్ ఎలా అయితే బాలయ్య గారిని చూడాలనుకుంటున్నారో అలా తప్పకుండా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బోయపాటి గారు సూపర్ అంతే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు. అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు, పిల్లలతో పాటు రావచ్చు. బాలయ్య తాండవం చేసిండు, శివ తాండవం, అది మామూలు తాండవం కాదు. ఇంటర్వల్ బ్యాంక్ బ్రో, ఇంటర్వల్ బ్యాంక్ లాస్ట్ సీన్స్ అయితే బాగున్నాయి. స్టోరీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోవద్దు, ఓన్లీ బాలయ్య దర్శనం కోసం రావాల్సిందే. దర్శనం మామూలుగా ఉండదు. 100 కొబ్బరికాయలతో ఒక దిష్టి ఎట్లా పోతుందో ఒక మనిషి తలకాయతో పోతుంది. నిజంగా 300 కోట్లు కొడుతుంది ఈజీగా. చాలా బాగుంది. శివతాండవం రెండు చాలా బాగుందండి, ఒకసారి చూడండి. అయ్యో అసలు సినిమా నిజంగా క్లైమాక్స్ అయితే సూపర్ హిట్. క్లైమాక్స్ అయితే అమేజింగ్. నేను పెద్ద పెద్ద ఫ్యాన్ బాలయ్యకి. సూపర్ ఉందండి, చాలా బాగుంది. సినిమా కాదు, శివతాండవం. ఇది చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ధర్మం అంటే ఏంటి, అసలు ఈ రోజుల్లో ఎటో వెళ్ళిపోతున్న సంస్కృతిని చాలా దగ్గరగా చూపించి అసలు ఎందుకు మనం దేవుడిని ఫాలో అవ్వాలి, అసలు ఏంటి నమ్మకం అంటే ఎలా ఉండాలి, ఎలా నమ్మాలి అనేది చాలా బాగా చూపించారు. నిజంగా బాలయ్య గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను నిజంగా. చిన్న పాప ఉంది కదా మన బజరంగి, అవునవును, ఆమె క్యారెక్టర్ ఏంటి దీంట్లో, అసలు ఆమె తీసుకున్నారు కదా అమ్మాయిని, అది చూస్తే బాగుంటుంది. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది అమ్మాయి అనమాట. లైక్ మూవీ అంతా అమ్మాయి చుట్టూ తిరుగుతుంది, కానీ చాలా మంచి క్యారెక్టర్. పార్ట్ 1 బాగుందో పార్ట్ 2 బాగుందో? నాకైతే పార్ట్ 2 నచ్చింది. పార్ట్ 2 అంటే సీక్వెన్స్ ఉందా? సీక్వెన్స్ ఉంది, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇలాంటి సినిమా ఇంకెప్పుడు రాలేదు. చాలా బాగుంది అసలు. నిజంగా ఒక శివతాండవంలో అనిపించింది. సినిమా అంతా శివుడు ఆడుతుంటే అనిపించింది. కొన్ని సీన్లు లైక్ ఒక మదర్ సీన్ ఉంటుంది అనమాట, మదర్ చనిపోయే సీన్ ఉంటుంది. అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు కళ్ళమ్మ నీళ్ళు అసలు సీన్ మాత్రం అసలు ఎక్కడా కూడా ఏది అసభ్యత కానీ లేకపోతే అలాంటిది ఏం లేదు. త్రూఅవుట్ ద మూవీ ఎక్సలెంట్ మూవీ అనమాట. త్రూఅవుట్ ద మూవీ అంటే మామూలుగా బోయపాటి గారు సినిమా తీయడంలో రాజమౌళిని మించుకోవచ్చు అనుకోవచ్చా? అలా కంపారిజన్ లేదండి. అంతే ఈ సినిమా దేంతో కంపేర్ చేయకూడదు సినిమాని. ఇది శివతాండవం అంతే. మనం దేంతో కంపేర్ చేయొద్దు. రాజమౌళి గారితో మాట్లాడితే ఏదీ లేదు. జస్ట్ వాచ్ ద మూవీ, డైవ్ ఇంటు ద స్పిరిచువాలిటీ అంతే. ఆ స్పిరిచువాలిటీ మనం చాలా బాగా సెట్ అయింది. చాలా బాగుంది. ఆయనది కూడా చాలా బాగుంది. అది కూడా మంచి పవర్ఫుల్ రోల్. కానీ ఇది సినిమా కాదు, ఇది శివతాండవం అంతే. ఇది త్రూఅవుట్ ద మూవీ అసలు శివుడు ఆడుతున్నట్టు అనిపించింది సినిమా అంతా. ఆ తమన్ బ్యాక్గ్రౌండ్ కానీ అసలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి కొన్ని నామాలు చదివించారనమాట. అదంతా కూడా అసలు కళ్ళు తెరిచేలా చూస్తాం మనం సినిమా అంతా. అసలు కన్ను రెప్ప కూడా వేయం మన సినిమా అంతా. అలా ఉంటుంది మన మూవీ అంతా.